రామన్న చౌదరి అందరికీ గుర్తే. అందులో హీరో ఒక మ్యాప్ పెట్టుకొని దాని మీద యారో విసిరి ఎక్కడ గుచ్చుకుంటే అక్కడ ఆ భూమిని ఆక్రమిస్తారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో గత 10 ఏళ్లలో అదే స్టైల్ కొనసాగించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయలసీమ రామన్న రెడ్డిలాగా జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ ప్రభుత్వం అనే తేడా లేకుండా అడ్డగోలుగా భూములను తన సైన్యంతో కబ్జా చేశారని చర్చ నడుస్తుంది. ఒక్కొక్కటిగా భూ ఆక్రమణల వ్యవహారం బయటపడుతుండడం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతుంది. వైసీపీ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ రామన్న చౌదరి సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారేమో అని వాదనలు వినిపిస్తున్నాయి. గత 10 ఏళ్లలో అప్పనంగా భూములు కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని, అధికార మండతో చెలరేగి భూదాహంతో రెచ్చిపోయారని అంటున్నారు. చుట్టుప్రక్కల ఉన్న భూములను తనదైన స్టైల్లో స్వాధీనం చేసుకుంటూ వచ్చారని విమర్శలు చేస్తున్నారు. సావధాన దండోపాయాలు ప్రయోగించి నచ్చిన భూమినల్లా సొంతం చేసుకున్నారని, పెద్దాయన నీడలో ఆయన అనుచరులు సైతం పెద్ద ఎత్తున భూదందాలు చేసినట్టు ఒక్కటొక్కటిగా బయటపడుతోంది. విజయవాడలో పీసీబీ ఫైలు దగ్ధం ఘటన, మదనపల్లి ఫైళ్ల దగ్ధం ఘటనలతో పెద్దిరెడ్డి ఆయన అనుచరుల భూ ఆక్రమణల దందా బాగోతంపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫైళ్ల దగ్ధం కేసుపై అధికారులు దర్యాప్తు చేస్తూనే మరోవైపు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. భూ సమస్యలపై బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తే విచారణ చేపడతామని అధికారులు ప్రకటన చేశారు. దీంతో కబ్జాకు గురైన వారంతా తండోపతండాలుగా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసుకు వస్తున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా మదనపల్లిలో మకాం వేసి విచారణ జరుపుతున్నారు. దీంతో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ముఖ్య నేత భూదందాపై వాస్తవాలు బయటపడుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సిసోడియా స్పందించారు. 5ో 10ో ఆర్జీలు వస్తాయని భావించామని, కానీ వందల మంది బాధితులు వస్తున్నారని ఆయన చెప్పారు. ఇన్ని ఫిర్యాదులు వచ్చాయంటే వ్యవస్థలో లోపాలు ఉన్నట్టు తెలుస్తుందన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న లోపాలను గుర్తించి సరిచేస్తామని స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఫైళ్లు దగ్ధమైన ఘటనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దహనమైన ఫైళ్లను రీక్రియేట్ చేస్తామని చెప్పారు. వైసీపీ ముఖ్య నేతతో పాటు ఆయన అనుచరులు భూదందాలు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ భూములు పక్కా పత్రాలు ఉండే భూములు వేరే వాళ్ళు 1B మార్చేసి, అసలు వాళ్ళకి ఏం అధికారమే లేదండి, అసలు పత్రాలు లేవు, ఏమీ లేవు, మార్చేసి దాన్ని ఎందుకు మార్చారు ఏంటి అంటే దాన్ని 50 రూపాయల పత్రాలు సృష్టి ఫస్ట్ దీంట్లోకి మార్చి మళ్ళా పత్రాలు సృష్టించారండి. ఆన్లైన్లోకి మార్చి ఫస్ట్ ఎందుకండి ఇట్లా చేస్తున్నారంటే అమ్మాయి విఆర్ఓ అమ్మాయి మాకు తెలియదు అక్క, వాళ్ళు అడగండి, మేడంని అడగండి, మేడం దగ్గర అర్జీ ఇస్తే ఆ అమ్మాయి దగ్గరికి ఇమ్మంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి పోతే వాళ్ళు రౌడీలాగా వస్తున్నారు మా మీదకి, మేము ఏం చేసేదాకా మీరు కాంప్రమైజ్ అవ్వండి అంటే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకుందమ్మా అని అడిగినా నేను. ఎందుకుందమ్మా, మేము వాళ్ళ దగ్గర కొట్లాడేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మేము ఎందుకు వస్తాం, మీరు కదా మార్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే భూమిలోకి ఆయన రేవంత్ రెడ్డి అని ఆయనకు మార్చారు సార్. ఆయన రౌడీలాగా వస్తున్నాడంట అడిగేదానికి, వైపాక పార్టీ సంబంధించిన అతను వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు, మీరు వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకోండి అంటే అట్లా కూడా చేశాం సార్. ఎంఆర్ఓ మేడం అందరం కూర్చొని మాట్లాడాము. మాట్లాడి మేడం ఒప్పించింది. మళ్ళీ పోయి వాళ్ళు తిరగబడి ఎట్లా అంటే అట్లా నోటికి వచ్చినట్లు మాట్లాడి ఇది చేస్తున్నారు. మాట్లాడితే బూతులు మాట్లాడతారు, లేదంటే కొంచెం కొట్టేదానికే వస్తారు, ఎంతమంది అన్నా ఉంది. అయితే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధానికి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఇమేజ్ దెబ్బతీసే కుట్రగా కామెంట్ చేశారాయన. తన ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లలో స్పష్టంగా చెప్పామని తెలిపారు. ఆరోపణలు చేసిన వాళ్లు వాటిని నిరూపించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమన్నారు మిథున్ రెడ్డి. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా ఇమేజ్ దెబ్బతీయాలి, పేరు ప్రతిష్టలు భంగం కలగాలి అని చెప్పే విధంగా ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉన్నారు. ఈ కొన్ని రోజుల ముందు చూసాం, ఒక ఆయన వచ్చి ఎర్రచందనము వ్యాపారం చేశారని నేను గట్టిగా అడిగాను, సాక్ష్యాధారాలు చూపించండి లేకపోతే క్షమాపణ చెప్పండి, ఇప్పుడు వరకు జవాబు లేదు. అదేవిధంగా ఈ ఆరోపణలు కూడా పసలేని ఆరోపణలు అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఇక మీదట ఎవరు ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు, ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ వేసి న్యాయంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మిథున్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫైల్స్ దగ్ధం ఘటనతో మిథున్ మాకు సంబంధం లేదన్నారు.
మరి ఎవరికి సంబంధం ఉందో చెప్పాలని సోమిరెడ్డి ప్రశ్నించారు. మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం ఘటనలో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తేలిందని, పెద్దిరెడ్డి ముఠ పేదల భూములు కొట్టేశారని అన్నారు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి చెప్పాడు, ఆయన సెలవు ఇచ్చాడు, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరికి సంబంధం చెప్పండి? వేల ఫైళ్లు దగ్ధమయ్యే పరిస్థితికి ఎవరు కారణం చెప్పండి? నిన్నటి దాకా మీరే కదా ఏలింది, మీ రాజ్యం కదా. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంటర్ అయ్యడానికి లేదుగా. నిన్న లా అండ్ ఆర్డర్ శ్వేతపత్రంలో చెప్పారు కదా, ఎన్ని కేసులు పెట్టించారు? వందలు. ప్రతి ఊర్లో తెలుగుదేశం ఎవరని చెప్పేసి అదర్స్ అని పెట్టేసి 100 మంది పెట్టారు. మీకు తెలియకుండా మదనపల్లి కోర్టులో ఫైళ్లు తగలబడతాయా? సో ఈ దుర్మార్గం ఇది. అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఢిల్లీకి పోయి బీజేపీలో చేరాలని ప్రయత్నం చేశారు, అది కూడా తిప్పికొట్టింది. ఈరోజు కథలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆయన సోది చెప్తున్నాడు. కానీ ఇటువంటి వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆయన నకిలీ పత్రాలు, కల్తీ మద్యం అన్నిట్లో ఆయనైతే, ఈయన వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం అయితే ఏమని చెప్పుకుంటారు మీరు అని చెప్పేసి నేను అడుగుతుండా. డెఫినెట్గా నిందితులకు శిక్ష పడక తప్పదు. మాజీ సీఎం జగన్ సైతం మదనపల్లి ఘటనపై స్పందించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి చేస్తున్నారని ప్రజలు అనుకోవాలనే ప్రయత్నం మాత్రమే అని ఆరోపించారు జగన్. వినుకొండలో రషీద్ హత్య ఇష్యూని డైవర్ట్ చేసేందుకే మదనపల్లి అగ్ని ప్రమాదాన్ని చంద్రబాబు హైలైట్ చేశారని అన్నారు. కేవలం తాను వినుకొండ వెళ్తున్నాను అని కారణంతోనే ఇంత హడావిడి చేశారని అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ తగలబడిపోతే అవే డాక్యుమెంట్స్ ఎంఆర్ఓ, కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఉంటాయని చెప్పారు. వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకొండకు పోయే కార్యక్రమం నేను చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 2 సార్లు రివ్యూలు తీసుకున్నాడు. మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతాడు. ఎందుకు కాలింది గాడ్ నోస్. కాలితే ఒక చోట 2 సార్లు రివ్యూని తీసుకున్నాడు. హుటాహుటిన డీజీపీని, సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు. ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్క్రోలింగ్లు, వాళ్ళంతా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో ఏమేమో జరిగిపోయినట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని, మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగా చూస్తే. ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉంటాయి కదా, కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా. పెద్దిరెడ్డి ఆయన అనుచరుల భూబకాసుర చరిత్ర తవ్వే కొద్దీ ఒక్కటొక్కటిగా బయటపడడం ఏపీ వాసులను ఉలిక్కిపడేలా చేస్తుంది. అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోయి కన్నుపడిన భూమినల్లా ఆక్రమించుకున్నారని, పెద్దిరెడ్డి బాగోతాన్ని పూర్తిగా బట్టబయలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.